నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢాకా ఘోర విమాన ప్రమాదంలో 19 మంది మృతి, దుర్ఘటనలో 100 మందికి పైగా గాయాలు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి ఏపీలో విస్తృత అవకాశాలున్నాయన్న సీఎం. $100 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలని దిశానిర్దేశం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో జీరో ఫెయిర్, రాయితీ వివరాలు టికెట్పై ముద్రించాలని సీఎం ఆదేశం. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ ముమ్మరం, విచారణకు రావాలని సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని ఎంపీల మెమరాండం, లోక్సభ స్పీకర్కు అభిశంసన తీర్మానం అందజేత. హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి బీభత్సం, 70కి చేరిన మృతులు, స్తంభించిన జనజీవనం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన చైనా తయారీ శిక్షణ విమానం సుమారు 2000 మంది విద్యార్థులు కలిగిన ఓ విద్యాసంస్థపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా 19 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ జెట్పై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన చైనా తయారీ శిక్షణ విమానం ఢాకాలోని ఓ పాఠశాలపై కూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మృతుల్లో 16 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు, పైలట్ ఉన్నట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం 1:06 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే F-7 BGI జెట్పై పైలట్ నియంత్రణ కోల్పోయారు. ఫలితంగా గగనతలం నుంచి నేరుగా సమీపంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్పై ఫైటర్ జెట్టు కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో భారీగా మంటలు చెలరేగడంతో పాఠశాలలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ఆ విద్యాసంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు సుమారు 2000 మంది విద్యార్థులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సహాయక చర్యలు పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 8 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని అదుపు చేశారు. పెద్ద సంఖ్యలో గాయపడిన విద్యార్థుల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు చెప్పారు. ఈ దుర్ఘటనపై బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఎక్స్ వేదికగా స్పందించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్దమైంది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు నోటీసులు ఇచ్చారు. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలంటూ 145 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెమరాండం సమర్పించారు. అభిశంసన తీర్మానానికి మద్దతుగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేశారు. అటు రాజ్యసభలో 63 మంది ఎంపీలు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు మెమరాండం సమర్పించారు. అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తీర్మానాన్ని అనుమతిస్తే స్పీకర్ లేదా చైర్మన్ న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రకారం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, ఏదైనా హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తి, న్యాయ నిపుణుడు ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఈ కమిటీ 3 నెలల్లోపు విచారణ జరిపి నివేదిక సమర్పిస్తుంది. అనంతరం నివేదికను పార్లమెంటు ముందు ఉంచుతారు. 2 సభల్లో చర్చల అనంతరం జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు సంబంధించి ఓటింగ్ జరుగుతుంది. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ జోక్యం, బీహార్ ఓటరు జాబితా సవరణ అంశాలపై చర్చలకి విపక్షాలు పట్టుబట్టగా సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సహా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీలు స్పీకర్ వెల్లోకి వెళ్లి నిరసనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపిన లోక్సభ ఉగ్రవాదంపై భారత్ రాజీలేని వైఖరి అవలంబిస్తోందని స్పష్టం చేసింది. విమాన ప్రమాదం సహా ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన మరణాలపై లోక్సభ విచారం వ్యక్తం చేసింది.
చేసింది. తర్వాత సభలో వాయిదాల పర్వం మొదలైంది. తొలుత 12 గంటలకు, తర్వాత మధ్యాహ్నం 2, తర్వాత సాయంత్రం 4 గంటలకు సభ వాయిదా పడింది. స్పీకర్ అంగీకరించే అంశాలపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష ఎంపీలకు హామీ ఇచ్చారు. సమావేశాల తొలి రోజునే సభను అడ్డుకోవడం ఆమోదయోగ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. విపక్షాలు వేటిపై చర్చల్ని కోరుకుంటున్నారో బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చెప్పాలని, అది ఆమోదించే అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. కాగా ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడి అంశాలపై వచ్చే వారం చర్చలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ చర్చకు 16 గంటలు కేటాయించినట్లు పేర్కొన్నాయి. రాయలసీమలో శ్రీ సిటీ, హిందూపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో నూతనంగా రూపొందించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై సీఎం సమీక్ష నిర్వహించారు. 2025-2030 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానంపై చర్చించారు. $100 బిలియన్ మేర పెట్టుబడుల్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరేలా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి కొరత తీవ్రంగా ఉన్నందున ఏపీకి ఇది సానుకూల అంశమన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి అమలు కానున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు టికెట్లో పొందుపరచాలని సూచించారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం మహిళా ప్రయాణికులందరికీ సులభంగా తెలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని దిశానిర్దేశం చేశారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై చర్చించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని అధికారులకు సూచించారు. లాభాల ఆర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ ప్రిజనర్ నెంబర్ను జైలు సిబ్బంది కేటాయించారు. ఈ మేరకు ఆయనకు రిమాండ్ ప్రిజనర్ నెంబర్ 4196ని కేటాయించినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ ప్రకటించారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ స్థాయిలు సహా అన్ని వైటల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ హయాంలో బీసీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. బీసీలకు అందాల్సిన రుణాలు, పథకాలను గాలికి వదిలేసిందన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల రూపాయలతో శెట్టి బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణతో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖ నగర పరిశుభ్రతకు జీవీఎంసీ అధునాతన వాహనాల్ని రంగంలోకి దించుతోంది. ఇటీవలే విశాఖ జీవీఎంసీ సఫాయి సురక్ష షహర్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థానంలో అవార్డు అందుకుంది. ఈ స్ఫూర్తితో నగరంలో మరిన్ని పరిశుభ్రత చర్యలు చేపట్టేందుకు అధికారులు పనులు మొదలుపెట్టారు. నగరంలో డివైడర్లపై మొక్కలను కత్తిరించేందుకు చైనా తరహా సాంకేతికతను వినియోగిస్తామని చెబుతున్న విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. మహావిశాఖ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో సఫాయి మిత్ర సురక్షిత్ షహర్
అవార్డుని సొంతం చేసుకుంది, మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డు అందుకున్నటువంటి విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు? ముఖ్యంగా భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచి ముఖ్యంగా శుభ్రత, పరిశుభ్రత విషయంలోనూ, పారిశుద్ధ్య విషయంలో కూడా ఈ అవార్డును సొంతం చేసుకుంది. మొదటి స్థానంలో నిలబడ్డాం. సఫాయి మిత్ర సురక్షిత్ షహార్లో మొదటి స్థానంలో జీవీఎంసీ నిలబెట్టారు. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి ఈ అవార్డు వచ్చింది గర్వకారణం. అయితే మాకున్న కార్మికులు పరిశుభ్రంలో బాధ్యతలయ్యి భాగస్వాములయ్యి నైట్ శానిటరింగ్ నుంచి ఉదయం వరకు పనిచేసే విధానాన్ని నా విశాఖపట్నాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పారిశ్రామిక గ్రామానికి నమస్కారం తెలియజేస్తూ ఈ అవార్డు వారి వల్లే వచ్చింది. ప్రధానంగా నేను మేరయ్యాక కొన్ని వెహికల్స్ కూడా ఓపెన్ చేశాను. 75 కానీ పెద్ద లారీలు కానీ ఈ కొత్తగా రెంట్కి తీసుకోవడం, కొన్ని మాకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్లు మేము రెంట్కి తీసుకొని ఈ విధానాల మీద పెట్టడం కానీ, తెల్లవారి 6 గంటలకే రోడ్డు పరిశుభ్రంగా ఉండాలని దాంట్లో భాగంగా మాకున్న యంత్రాలన్నిటిని కూడా ఉపయోగించి విశాఖపట్నం 8 గంటలకే క్లీన్గా ఉంచే బాధ్యత తీసుకోవడం. అంటే అధికారుల నుంచి వర్కర్ల వరకు ఆ బాధ్యతతో నడిపిస్తున్నారు. ఆ బాధ్యతే ఈ అవార్డు. ఇప్పటికే బీచ్ రోడ్లోకి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో దాన్ని బిట్లు వారీగా పెట్టి దాన్ని మెషలు పెట్టి వాటర్ బీచ్లోకి వెళ్ళడం, ఆ ఓపెన్ చేస్తే చెత్త రానందుకు కూడా కొత్తగా డిస్కస్ చేశాను. అంటే బీచ్ని అంత నీట్గా ఉంచాలని. ఇప్పటికే బీచ్లో ఏదైతే ఈ షాపులు కానీ చిన్న చిన్న షాపుల దగ్గర నైట్ విజిట్ చేసి ప్రతి వరద వేస్ట్ పడినందుకు ఇమీడియట్గా వాటికి పరిశుభ్రంగా ఉంచే బాధ్యత తీసుకున్నాం. ఒక 300 వరకు జీవీఎంసీలో పోస్టులు కూడా ఇవ్వాల్సి ఉంది. దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి తీసుకుంటే మేము అనుకున్న కోరిక రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా జీవీఎంసీని దాటి వెళ్ళైన పరిస్థితి తేవాలని నా కోరిక ఉంది. విశాఖపట్నంలో పార్కులు ఆక్యుపై చేసినట్లు పార్కులో గార్డెన్ చేయడం కానీ, ఒక విధానం తీసుకుంటే బీచ్ రోడ్లో అది ఒక 10 years వరకు ఒక సిస్టమేటిక్గా గార్డెన్ రన్ చేసే విధానం కానీ ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం. కంపల్సరీగా ఈ 2 నెలల్లో నాకు మంచి రిజల్ట్ వస్తాయని మీ ద్వారాగా తెలియజేస్తాం. మహావిశాఖ నగరపాలక సంస్థ మరింత సుందరంగా, మరింత అందంగా తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం. రానున్న రోజుల్లో మరింత ఉత్తమ ర్యాంకింగ్ సాధిస్తామని మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సి శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ 1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500కు పెంచింది. కేటగిరీ 2 వర్కర్ల వేతనం 18,500 నుంచి 21,500కు, కేటగిరీ 3 వర్కర్ల వేతనం 15,000 నుంచి 18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం జలాశయం గుర్రపుడెక్క మాయమైంది. ప్రాజెక్టులోకి సుమారు 1,30,000 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద నీటితో పాటు గుర్రపుడెక్క కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సుమారు 65,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో ఆ ప్రాంతంలో గుర్రపుడెక్క నిండిపోయింది. గేట్లు ఎత్తినప్పుడు నదిలో కొట్టుకుపోయే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాడికొండ పెదపరమి మధ్య బస్సు స్టీరింగ్ పట్టేయడంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎంతమందికి గాయాలయ్యాయి? స్వప్న,
ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. గుంటూరు 1వ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఇవాళ సాయంత్రం గుంటూరు నుంచి తుళ్లూరు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ బస్సులో ఆర్టీసీ బస్సు స్టీరింగ్ ఒకసారిగా పట్టివేయడంతో బస్సు తన పక్కన రహదారి నుంచి పక్కనటువంటి పంట కాలువలోకి దూసుకెళ్లింది. అయితే పంట కాలువ పెద్దగా లోతు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆర్టీసీ బస్సుల నిర్వహణకు సంబంధించి కొన్ని సాంకేతికంగా ఇబ్బందుల తరుణంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కాలం చెందిన బస్సు కూడా చాలా వరకు ఆర్టీసీలో ఉపయోగిస్తున్నారు. ఇది పల్లె వెలుగు బస్సు కావడంతో పాత బస్సు 15 ఏళ్ళు దాటినట్టు వాటిని కూడా వాటిని ఎలాగోలా వాటికి రంగులు మాత్రం మామూలుగా పల్లె వెలుగు ప్రాంతాలకు పల్లె గ్రామాలకు వాటిని తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్వహణ లోపంతోనే ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేయడంతో డ్రైవర్ దాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో పక్కన ఉన్నటువంటి పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆ ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు పక్కకు పడిపోవడంతో ఒకసారిగా వాళ్ళు అటు ఇటు ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఆ సీట్లను కూడా తగిలిపోవడంతో 5 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మహిళా కండక్టర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. వారందరూ కూడా అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత వేరే బస్సులో ప్రయాణికుల్ని అక్కడి నుంచి తరలించారు. బస్సుల నిర్వహణకు సంబంధించి జరిగిన లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తోంది. స్వప్న, ధన్యవాదాలు చంద్రశేఖర్. దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం రఘువంశీలో ఏమాత్రం పశ్చాత్తాపం కనపడట్లేదని షిల్లాంగ్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపాయి. నెల రోజులు దాటినా సోనంను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని జైలు వర్గాలు పేర్కొన్నాయి. మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనం రఘువంశీలో నేరం చేశానన్న భావన కొంచెం కూడా లేదని షిల్లాంగ్ జైలు వర్గాలు చెబుతున్నాయి. తాను చేసిన నేరానికి ఆమె ఏమాత్రం పశ్చాత్తాప పడట్లేదని వెల్లడించాయి. ప్రస్తుతం షిల్లాంగ్లోని జైల్లో ఉన్న సోనంను చూసేందుకు నెల రోజులు దాటినా ఆమె కుటుంబ సభ్యులెవరూ రాలేదని జైలు అధికారులు చెప్పారు. జైలు వాతావరణానికి అలవాటు పడిన సోనం తోటి ఖైదీలతో కలిసిపోయినట్లు తెలిపారు. అయితే తన వ్యక్తిగత జీవితం, చేసిన నేరం గురించి తోటి ఖైదీలకు ఆమె ఎలాంటి వివరాలు చెప్పలేదని సమాచారం. వార్డెన్ ఆఫీసుకు దగ్గరలో ఉన్న గదిలో సోనంను ఉంచినట్లు జైలు వర్గాలు వివరించాయి. ఇదే గదిలో ఆమెతో పాటు మరో 2 అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు ఉన్నారు. ఆమెను నిరంతరం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించాయి. జైలు నియమావళి ప్రకారం నడుచుకుంటున్న సోనంకు జైల్లో ఇంతవరకు ఏ పని అప్పగించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ ఎప్పటివరకు కుటుంబ సభ్యులెవరూ సోనంను చూడ్డానికి రాలేదని పేర్కొన్నాయి. కనీసం ఫోన్లో కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపాయి. మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీతో ఈ ఏడాది మే 11న సోనం వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం వారు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనం కోసం గాలించుగా ఉన్నట్టుండి జూన్ 7న ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆస్తి ముందు అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. సెంటు స్థలం తప్ప సెంటిమెంటులు గుర్తుకు రావడం లేదు. చిన్న గోడ ముందు రక్త సంబంధం చిన్నబోయింది. చిన్న వివాదంగా రాజుకున్న అగ్గి పెద్దదై పెట్రోలు మంటై మండింది. తల్లిదండ్రులతో సమానమైన అన్నా వదినల్నే కాల్చేసింది. ఈ ఘటనలో వదిన చనిపోగా తీవ్ర గాయాలైన అన్న ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలుకు చెందిన నీలబోయిన ఎలమంద, నీలబోయిన పెద్ద శ్రీను దాయాదులు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటున్నారు. చిన్న గోడ నిర్మాణం ఇరు కుటుంబాల మధ్య చిచ్చురేపింది. ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసింది. పెద్ద శ్రీను, అతని చిన్నాన్న కుమారుడు ఎలమంద కుటుంబాలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవి. కొంతకాలం క్రితం పెద్ద శ్రీను పొలానికి వేయించిన సోలార్ ఫెన్సింగ్తో ఎలమంద కుమార్తెకు విద్యుత్ షాక్ తగిలి గాయపడింది.
అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. ఆ తర్వాత పెద్ద శ్రీను ఇంటి మరమ్మతులు చేపట్టాడు. తమ స్థలంలో గోడ నిర్మాణం చేశారంటూ పెద్ద శ్రీను కుటుంబంతో యలమంద ఘర్షణ పడ్డాడు. కుమార్తెకు కరెంటు షాక్ తగలడానికి కారణమవ్వడమే గాక ఇప్పుడు తమ స్థలంలోనే గోడ నిర్మిస్తున్నారని యలమంద కోపంతో రగిలిపోయాడు. పెద్ద శ్రీను ఆయన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి ఇక్కడికి తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని ఇమీడియట్గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది. నేలబోయిన మంగమ్మ, ఆమె సుమారు 54 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చనిపోయింది. ఈ నేలబోయిన పెద్ద శ్రీను, ఈయనకు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఆయన ఒక 50% ఇంజురీస్తో ఆయన ఉన్నాడు. పెట్రోల్ మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన పెద్ద శ్రీనితో పాటు భార్య మంగమ్మను ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నీలిబోయిన ఎల్లమంద, ఇతను బేర్దారు పనిచేస్తూ ఉంటాడు. ఇతను వాళ్ళకి చిన్న గోడ దగ్గర తగాదాలు అవటం వలన, తరచుగా తగాదాలు అవటం వలన ఏదో భయపెడదామని చెప్పేసి అతను పోయటం, అది ఈ పెద్ద ప్రమాదానికి దారితీసింది. అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనకుండా చేయటానికి ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి కేసులు కన్విక్షన్ రావడానికి ట్రై చేస్తాం. ఇంటి మరమ్మతులు పూర్తవడంతో గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకోగా ఇంతలోనే తమ్ముడు యలమంద ఇంత ఘోరానికి పాల్పడతాడని పెద్ద శ్రీను కుటుంబం ఊహించలేదు. సొంత తమ్ముడు చనిపోతే ఆ కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుంటున్న యలమంద చిన్న గోడ కోసం పెదనాన్న కుమారుడైన పెద్ద శ్రీను కుటుంబాన్ని అంతమొందించేంత కక్ష పెంచుకోవడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. పంతాలు పట్టింపులకు పోయి బంధాలు అనుబంధాలను మర్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ మాజీ సీఎం కమ్యూనిస్టు కురువృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. గత నెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన అచ్యుతానందన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు కేరళ సీఎంగా అచ్యుతానందన్ పనిచేశారు. 1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించిన అచ్యుతానందన్ 7 సార్లు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 3 సార్లు కేరళ విపక్ష నేతగా వ్యవహరించారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. కేరళ రాజకీయ చరిత్రలో కీలక నేత అయిన అచ్యుతానందన్ దేశంలో అత్యంత గౌరవనీయ కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా పేరుగాంచారు. కార్మికుల హక్కులు, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. తమిళనాడు శివకాశి సమీపంలోని నారాయణపురంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 3 మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. శ్రీ మరియమ్మన్ బాణాసంచా కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. తీవ్రంగా గాయపడ్డ 3 కార్మికులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని శివకాశి అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ను కుంభవృష్టి వానలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 70 మందికి పైగా మృతి చెందారు. మరో 34 మంది గల్లంతయ్యారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొండచర్యలు విరిగిపడి 471 రోడ్లను మూసివేశారు. ఒక్క మండిలోనే 310 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లా, కంగ్రా, చంబా, సిర్మౌర్, మండి సహా 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 4 జిల్లాల్లో పాఠశాలల్ని మూసివేశారు. 1200 విద్యుత్ సరఫరా ట్రాన్స్ఫార్మర్లు, సుమారు 700 నీటి సరఫరా కేంద్రాలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర అత్యవసరాల కార్యకలాపాల కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్ అమ్రోహాలో ఆలయ హుండీని చోరీ చేసిన దొంగల్లో ఒకరిని 300 సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించి పోలీసులు పట్టుకున్నారు. ఫరీద్పూర్కు చెందిన మోను తన మిత్రుడు సత్యేంద్రతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన ఈ చోరీని దర్యాప్తు చేసిన పోలీసులు 300కు పైగా సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించి వారి ఆచూకీ కనుగొన్నట్టు చెప్పారు. ఆలయంలో దొంగతనం జరిగినప్పుడు దొంగలు ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా వారు వెళ్లిన మార్గాలను గుర్తించి మోనును పట్టుకున్నట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి హుండీ, 4,000 రూపాయల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడులు చేసింది. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు రష్యా విరుచుకుపడిందని వెల్లడించింది. రష్యా దాడిలో 12 ఏళ్ల బాలుడు సహా 2 మృతి చెందారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. మరో 15 మంది గాయపడ్డారని చెప్పారు. డ్రోన్ దాడి కారణంగా సూపర్ మార్కెట్, గోదాము, కిండర్ గార్డెన్ కు మంటలు అంటుకున్నాయని కీవ్ యంత్రాంగం తెలిపింది. మెట్రో స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద డ్రోన్ పడడంతో దట్టమైన పొగ అలుముకుందని వెల్లడించింది. ఆ సమయంలో అక్కడ అనేక మంది తలదాచుకున్నారని వివరించింది. రష్యా 426 షాహెద్ డెకాయ్ డ్రోన్లను 24 క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది. వాటిలో 200 డ్రోన్లను అడ్డుకున్నామని వెల్లడించింది. మరో 203 డ్రోన్లు తమ రాడార్లకు చిక్కలేదని వెల్లడించింది. ఉక్రెయిన్కు నాటో సభ్య దేశాలు ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆదేశించారు. ఈ అంశంపై చర్చించేందుకు బ్రిటన్, జర్మనీకి చెందిన అధికారుల బృందం మరికొన్ని గంటల్లో సమావేశం కానుంది.